అంటున్నాడు ఇప్పుడు తను చిల్లర పనులకు, చిల్లర కార్యకలాపాల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తనకు ఉన్నతమైన ఆలోచనలు, భావాలు ఉన్నాయని తెలిపారు. తనది సుదీర్ఘ ప్రయాణమని ఒక్క రోజులో రాలేదని, ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకొని ఇక్కడి దాకా వచ్చానని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని, ఆయన రాసింది పొరపాటు అని పేర్కొన్నారు. ప్రచురిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. శనివారం మహాత్మా జ్యోతిబాయి పూలే ప్రజాభవన్లోని జనహిత సమావేశాంద అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంతో మాట్లాడారు. రాధాకృష్ణ గారు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. మీరు రాసిన కథనాలన్నీ తప్పు అని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారని ఆశిస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఇప్పుడు బేసిక్గా రాధాకృష్ణ మీద ఇదంతా పడుతుంది. ఇప్పుడు రాధాకృష్ణ చేత రాయించింది బీఆర్ఎస్ పార్టీయా ఈ కమిషన్ల అంశం మీద, లేదా ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మినిస్టర్లని కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేయించాడు ఇవన్నీ కూడా, ఈ రాతలన్నీ రాధాకృష్ణకి లీకులు ఇచ్చింది రేవంత్ రెడ్డి అని కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఏం చెప్తా దీనికి? ఈరోజు వాస్తవంగా ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి అక్కడ టీడీపీ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ టీడీపీ పార్టీ అధినేతకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి చాలా సాన్నిహిత్యుడు. కాబట్టి ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అగేన్స్ట్ గా రాసినట్టు వార్తలు కూడా మనం ఏబిఎన్ లో చూడలేము. ఆయన 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 ముఖ్య ఉద్దేశం ఈ టెండర్ల పైన రాయడానికి కారణం ఏంటంటే, ఈరోజు భట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి చుట్టాలకి తన ఈ 90 టెండర్లు అప్పచెప్తున్నాడని చెప్పి, ఇది ఎట్లనన్నా ఆపాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నించి ఏం చేసిండంటే సైట్ విజిట్ అనే ఒక అంశాన్ని పెట్టి అందులో ఆ టెండర్లను ఆపడం జరిగింది, క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కథనాన్ని కావాలని చెప్పి భట్టి విక్రమార్క ఆపే ప్రయత్నాలు చేసినారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఏబిఎన్ రాధాకృష్ణ త్రూ మనం అది రాపిచ్చినని చెప్పి కూడా మనం అనుకోవచ్చు భట్టి విక్రమార్క పైన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాయట్లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ భట్టి విక్రమార్క మీద వ్యతిరేకతే కదా క్రియేట్ చేస్తూ ఉంది ఏబిఎన్ రాధాకృష్ణ. దాంట్లో ఈరోజు కూడా కథనం కూడా అదే కదా, రాధాకృష్ణ ఈరోజు కథనం కూడా అంటే బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే టార్గెట్ చేసి భట్టి విక్రమార్కను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారనా? తప్పకుండా. ఈరోజు ఇందులోనేమో ముఖ్యంగా అయితే ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే టెండర్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈరోజు ఈ కథనాలు వచ్చినాయంటే, వాస్తవంగా టెండర్ క్యాన్సిల్ కానికి కారణం ఎవరు? భట్టి విక్రమార్క గారు. దాదాపు 500 కోట్లు ఎక్స్ట్రా టెండర్ల పైన కోటింగ్ చేసి సృజన్ రెడ్డికి అప్పచెప్పడం భట్టి విక్రమార్క గారికి ఇష్టం లేదు. కాబట్టి భట్టి విక్రమార్క గారు ఇక్కడ ఈ టెండర్లలో ఒక అంశం ఏం తెచ్చిండంటే సైట్ విజిట్ అనే ఒక అంశం తెచ్చిండు. ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు ఆ భేటీ మాట ఏంటి? ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చేవి. అందుకు బదులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలుపెట్టారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడి దిగుతున్నారు. నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. విషయ తీవ్రత తక్కువ చేసి చూపేందుకు ఇదేదో 2 మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపందించే ప్రయత్నం చేస్తున్నారట. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలు అని బట్టి నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, నైని కోల్ బ్లాక్ను పొందేందుకు బట్టి ఎన్టీవీ యాజమానం నరేందర్ చౌదరి ప్రయత్నించడం నిజమా కాదా? మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజమా కాదా? సో ఇది ఇంకొక హాట్ టాపిక్. ఇది ఇప్పుడు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం అనేది మొన్న దాదాపు ఈ కోల్ మైనింగ్ తర్వాత ఏదైతే ఒక కొంతమంది అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి పంపించడం జరిగింది, దాని మీద నివేదిక ఇమ్మని చెప్పి. సో ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ఏం చెప్తా ఉన్నారు, ఈ నేపథ్యంలోనే అధికారులను పిలిపించి ఫైల్ తెప్పించుకున్నా అంటున్నారు. ఇప్పుడు ఇందులో కథనం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆ ఫైళ్ళు మొత్తం కూడా గ్యాదర్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, వాళ్ళ బామర్తో ఎట్లా ఈ పైసలన్నీ దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది వీళ్ళు రాసిన కథనం. ఇప్పుడు మీరేం చెప్తారంటే, ఇప్పుడు 2 విధాలుగా దీన్ని చూడాలా. ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు,
నేను పక్షపాతంగా నిష్పక్షపాతంగా నేను రాస్తున్న కథనాలన్నీ కూడా దీంట్లో ఎటువంటి నా అంతర్యం లేదు, ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం కులాన్ని అంటగట్టి నాకు ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారని అంటున్నాడు ఆయన. మీరేం చెప్తారు? ఈరోజు వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో కాంట్రాక్ట్లలో ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. అవునా కదా? ఎన్నో సార్లు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు అందరూ కూడా కాంట్రాక్ట్ల కోసం కొట్లాడుకుంది మనం చూసినాం. అప్పుడు ఎప్పుడు కూడా కథనాలు రాయని రాధాకృష్ణ ఇప్పుడు ఎందుకు రాసిరు ఆయన? దాని వెనుక కారణం ఏంది? ఎవరు రాపిచ్చారు ఆయనతో? నిజంగా ఆయనకి రాష్ట్రంలో జరిగే అవినీతి పైన అంత శ్రద్ధ ఉంటే, అంత చిత్తశుద్ధి ఉంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న అవినీతి పైన ఆయన ప్రశ్నించాలి కదా, ఆయన కథనాలు రాయాలి కదా. కేవలం ఈ సింగరేణి, నైని, ఈ కోల్ టెండర్ల గురించి ఆయన ఎందుకు రాసిండు? ఎవరున్నారు ఆయన వెనకాల? కాబట్టి తప్పకుండా ఈయన కూడా ఏదో ఉద్దేశపూర్వకంగా ఎవరో ఆయన వెనకలుండి ఈ కథనాలు రాపించినట్టు ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తున్నది. ఇక్కడ ఆయన స్పందించేది ఉంటే దాదాపు జరిగే ఇప్పుడు మన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి దాదాపు 1000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డికి అడ్వాన్స్ లో, అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 1000 కోట్ల అడ్వాన్స్ లో రేవంత్ రెడ్డి కొట్టినట్టు, రేవంత్ రెడ్డి వాళ్ళకు పంపించినట్టు ప్రభుత్వం తరఫు నుంచి మనం ఎన్నో కథనాలు చూసినాం. నిజంగా వాస్తవాలలో అవి వాస్తవంగా జరిగినాయి కాబట్టి నేను దానిపైన మాట్లాడాలి కదా. మూసి 1,00,000 కోట్ల స్కామ్ అంటారు, దానిపైన మాట్లాడాలి కదా, ఆ అవినీతిని ఎండగట్టాలి కదా. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈయన కేవలం ఈ యొక్క అంశం గురించి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంది? ఎవరో ఆయనతో మాట్లాడిపిస్తున్నట్టు ఈరోజు మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇది తన వైఎస్ అనుచరునని, ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. ఎప్పుడో చనిపోయిన వైఎస్పై ఎవరికి మాత్రం కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోమని బట్టి చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు వద్దు, హద్దు దాటినప్పుడు రాతలతో వార్తలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్కు కానీ కోమటిరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైని అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో. బట్టి ఎటువంటి సవాళ్ళైనా విసురుకోవచ్చు, వాటికి జవాబులు సిద్ధంగా ఉన్నాయట. ఈ వ్యవహారంలోకి కులాలను రావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే నన్ను వైఎస్ శిష్యుడు నన్ను బట్టి స్వయంగా చెప్పుకున్నారు కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు? సో నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర బొగ్గు శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టుగా నాకు గర్వకారణమట. నైని టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. నైని వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుందట. తాము వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర అధికారులు చర్యలకు ఉపక్రమించారని హరీష్ రావు చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కదా అంటున్నారు. హరీష్ రావు చోరీ చేస్తా ఉన్నాడు, నేను రాసింది కదా కథనం, నేను రాసిన కథనానికే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బొగ్గు శాఖ నుంచి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. సో దీన్ని మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు హరీష్ రావుని. ఈరోజు వాస్తవంగా ఈరోజు హరీష్ రావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. అంటే ఈ బొక్కు టెండర్లలో జరిగే స్కామ్ల గురించి ఆయన ఒక లెటర్ రాసి తప్పకుండా దీనిపైన విచారణ చేయాలని చెప్పి ఆయన కేంద్రానికి ఒక లెటర్ రాయడం వల్ల ఈరోజు దాదాపు కేంద్రం నుంచి బొగ్గు శాఖ నుంచి దాదాపు 2 వ్యక్తులు వచ్చి ఈరోజు టెండర్లు ఎందుకు క్యాన్సిల్ అయినాయి అని చెప్పి ఈరోజు వాళ్ళు విచారణ చేస్తున్నారు. సో ఈరోజు తప్పకుండా క్రెడిట్లు హరీష్ రావు గారికి దక్కుతాయి కదా. ఈరోజు మన బట్టి విక్రమార్క ఏమంటున్నాడంటే ప్రెస్ మీట్ లా ఏదైనా లెటర్ ఉంటే నాకు రాయమని చెప్పి చెప్తున్నాడు. మీకు ఎట్లా రాస్తాం? మీకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండే సిట్ విచారణ చేసే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటారు. కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు విచారణ జరుపుకొని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రిపోర్ట్లు ఇచ్చుకుంటారు. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు హరీష్ రావు గారు లేఖ రాసి ఈ రోజు దానిపైన విచారణ జరుపుతున్నారు. తప్పకుండా ఇది హరీష్ రావు గారికి దొరుకుతాయి క్రెడిట్స్ అనేటివి. కానీ ఆయన అంటున్నాడు కదా, రాధాకృష్ణ నేను రాసిన వార్తకే అది రెస్పాన్స్, అది హరీష్ రావు దీన్ని చోరీ చేయడానికి చూస్తున్నాడు ఈ క్రెడిట్ అంటున్నాడు రాధాకృష్ణ. ఇప్పుడు పేపర్లో రాసినంత మాత్రాన సిట్టు విచారణ చేస్తారు లేదంటే ఇంకేదో విచారణ చేస్తారు అనేది ఆయన వాళ్ళ ఊహాగానాలు అవన్నీ కూడా. తప్పకుండా ప్రాక్టికల్ గా రిజల్ట్స్ రావాలంటే తప్పకుండా మనము ఏదైనా లేఖ ద్వారానే మన కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి ఒక కంప్లైంట్ రేజ్ చేస్తే అప్పుడు వాళ్ళు విచారణ చేస్తారు. సో ఇది ప్రాసెస్ జరిగేది. ఏదో పేపర్లో రాసినంత మాత్రం విచారణ జరుగుతాయి అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం అది. ఇప్పుడు దీన్ని మీరు అంటే ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ దీన్ని సిట్ విచారణకి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది వార్తల్లో వస్తూ ఉన్నాయి. అంటే దీనికి అసలు బొగ్గు గనులకు సంబంధించిన వార్తలు మీరు ప్రచురించిన దానికి అంటే సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు సింగరైన విషయాల మీద మాట్లాడాం కాబట్టి మాకు నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని విచారణకు పిలిచారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చేస్తున్న మాట.
ఏం చెప్తారు దీనికి? అంటే దీనికి దానికి లింక్ ఎట్లా పెడుతున్నారు మీరు? ఈరోజు వాస్తవంగా ఎప్పుడైతే ఏ రోజైతే ప్రభుత్వంలో జరిగే అవినీతి, ఈ మంత్రులు చేసే అవినీతిని, అంతేకాకుండా మంత్రులకు అసోసియేట్ అయ్యి ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి టెండర్లు అప్పచెప్పి అక్కడ నుంచి కమిషన్లు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో, తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల వనరు, తెలంగాణ ప్రజల ఆస్తులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవి ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ టైంలో మాత్రమే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు అయింది. దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, విచారణ చేసిర్రు. కానీ ఇప్పుడు విచారణ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ ఏంది? ఇప్పుడు నిజంగానే అందులో వాస్తవాలు ఉంటే తప్పకుండా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా! ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఆగుతున్నారు? ఇప్పుడు దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఏదైతే కేసు ఉందో, ఆయన ఆస్తులకు సంబంధించిన కేసు ఉందో 2 సంవత్సరాలలో దాదాపు 21 ఛార్జ్ షీట్లు వేసిర్రు. ఈరోజు 2 సంవత్సరాలు గడవడానికి వస్తుంది, 3వ సంవత్సరం ప్రభుత్వం నడుస్తున్నది. 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఇన్నిసార్లు విచారణ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో, వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏ కోణంలో వీళ్ళని అరెస్ట్ చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే విచారణ చేసినప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్కి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి సంబంధం లేనట్టు ఇప్పుడు ఆ విచారణలో తేలుతున్నది. ఈ కేవలం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రెషర్తోని ఈరోజు ఆ విచారణ జరపాల్సి వస్తుంది తప్ప అంతకు మించిన నిజాలలో ఏం లేవు. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది అవాస్తవం అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. నిజంగా ఏదైనా వాస్తవాలు ఉంటే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఇప్పుడు మనకి ఏదైతే హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేసిరో, ఇప్పుడు మాకు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఈ మాటలన్నీ కూడా. అయితే నిజంగానే హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏదన్నా హీరోయిన్ ఎప్పుడైనా వచ్చి తను మా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఎవరైనా కేసు పెట్టారా, ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారంటే అది ఎంత సిగ్గుచేటు అసలు. యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈయన చేసే పనులను గమనిస్తున్నారు, ఈయన మాట్లాడే అబద్ధాలని గమనిస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఏం చెప్తామంటే బండి సంజయ్కైనా సరే, రేవంత్ రెడ్డి గారికైనా సరే దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి విచారణ చేస్తారు. విచారణ చేసినప్పుడు ఆ విచారణలో ఏమొచ్చింది అది ప్రజల ముందర పెట్టాలి కదా. ఇప్పుడు విచారణలో నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి బయటపడితే ప్రజల ముందర ఎప్పుడో వీళ్ళు పెట్టేవాళ్ళు, అవునా? చర్యలు ఎప్పుడో తీసుకునేవాళ్ళు. వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు, ప్రజలకు ఏం జరిగిందో విచారణలు చెప్తలేరు అంటే అందులో ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ లా. ఊరికేనే ఎలక్షన్ వచ్చినప్పుడు లేదంటే ఏంటంటే వాళ్ళ అవినీతి పైన ఎత్తి చూపించినప్పుడు అప్పుడు మాత్రమే నోటీసులు ఇచ్చి వీళ్ళని ఏం చేసి ఆ టైం మట్టికి వీళ్ళు అవినీతి పైన నోరెత్తి మాట్లాడకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అందులో ఏం లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవానికి జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా దాదాపు 6,000 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. దాదాపు అందులో అడ్వకేట్స్, జడ్జిలు, జర్నలిస్టులు చాలామంది ఉన్నారనేది వాస్తవానికి చాలా కీలక ఆధారాలు ఉన్నాయి. దాన్ని ధ్వంసం చేశారని కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. మొన్న కేటీఆర్ని కూడా అదే విధంగా విచారించిన పరిస్థితి. సో మీరేం చెప్తారంటే బేసిక్ ఇందులో ఇన్వాల్వ్ అయింది పెద్ద ఆయన ఉన్నారని ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు, మాజీ ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా పెద్ద ఆయన చెప్తేనే మేము చేసాం, దీని వెనక పెద్ద ఆయనే ఉన్నారనేది వస్తున్న ఊహాగానాలు. నెక్స్ట్ కేసీఆర్కి కూడా విచారణకు పిలిచే పరిస్థితి ఉంది, కేసీఆర్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందనేది చెప్తా ఉన్నారు. ఈ రోజున్న వార్తల ప్రకారం కూడా చూసుకుంటే నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు సంతోష్ రావుని, కవితని కూడా విచారించిన తర్వాత ఒకవేళ వీళ్ళ ప్రమేయం ఉంది అంటే వాళ్ళని దోషులుగా చిత్రీకరించి వాళ్ళని రిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా ఓపెన్గా చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఈరోజు వాస్తవంగా విచారణ జరపాలంటే ఆనాడు 2014 నుంచి 16 వరకు ఎవరైతే ఐజీ ఉన్నారో శివధర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ డీజీపీగా కొనసాగుతున్నారో ఆయనను పిలిచి విచారణ చేస్తే వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా. ఈరోజు ఎంతసేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని లేదంటే కేసీఆర్ గారిని ఇందులోకి లాగే బదులు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డి గారిని పిలిచి విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు లోపల విచారణలు జరిగింది, బయటికి ఏ రకంగా చెప్తున్నారు అనేది ఇది పూర్తిగా కూడా ఒక ఊహాగానం. కాబట్టి లోపల విచారణలు జరిగేది నిజంగానే విచారణలు ఏదైతే జరిగిందో ఆ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో తప్పకుండా అది ప్రజల మధ్యలో బయట పెట్టకుండా ఈరోజు ఖాళీ ఊహాగానాలుగా ఈరోజు ఏవైతే పేపర్లు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయో, కథనాలు రాసే ప్రయత్నాలు చేస్తున్నాయో, ఈరోజు మేము అన్ని పేపర్ల సంస్థలకు కూడా, ప్రింట్ మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియా సంస్థలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. నిజంగానే 2 సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగానే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తప్పకుండా
ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి విచారణ జరిపినప్పుడు ఏదో ఒక సాక్ష్యాధారాలు బయటకు రావాలి కదా. ఉమ్, ఊరికే ఏదో నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి తీసుకెళ్లి కొంచెంసేపు కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసుడు తప్ప అంతకుమించి ఏమన్నా ఇక్కడ మనకు కనిపిస్తుందా 2 సంవత్సరాల నుంచి? ఉమ్. నిజంగానే జరిగింటే చర్యలు తీసుకోవాలి కదా, వీళ్ళు చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు? ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం అనేది కదా వాళ్ళు చెప్తా దాదాపు ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం వచ్చింది ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు కూడా ఇదే మాట, చర్యలు తీసుకుంటాం. కానీ నిజంగానే జరిగితే ఆన్ ద ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో అప్పుడు విచారణ చేసిన తర్వాత వాళ్ళు తీసుకోవాలి కదా ఇప్పుడు చర్యలు. బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రిమాండ్కి తరలించి ఒకవేళ నిజంగా అది నిజమని వాస్తవంగా అనుకుంటే దోషులుగా వాళ్ళని చిత్రీకరిస్తే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రిమాండ్కి తరలించాల్సి వస్తే సిద్ధంగా ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఉత్త కేసు. దానికి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. దానికి ఇంటెలిజెన్స్ కి సంబంధం ఉంటది, అంతేగాని ముఖ్యమంత్రికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఉమ్, కాబట్టి మేము ఏం చెప్తామంటే ఈ రోజు రిమైండ్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆడ ఎట్లాంటి సాక్ష్యాధారాలు లేవు. హరీష్ రావు గారు చేయించినట్టు, కేటీఆర్ గారు చేయించినట్టు, కేసీఆర్ గారు చేయించినట్టు అక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. మీరు ఇందాక ఒక మాట చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ప్రభాకర్ రావు గారు చెప్పారు, పెద్ద ఆయన చెప్తేనే మేము చేసినామని చెప్పి చెప్తున్నారని చెప్పారు. నేనేమంటున్నానంటే ఈ నిజంగానే పెద్ద ఆయన చెప్తే చేసినా అని చెప్తున్నారు కదా, అవి ఏమన్నా రిటర్న్ ఫామ్ లా విచారణలా ఎవరైతే సిట్ ఉన్నారో వాళ్ళు ఏమన్నా బయటకు రిలీజ్ చేసిరా, చేసినారా, లేదంటే ఉత్తిగా మీరు కథనాలు రాస్తున్నారా? ఇప్పుడు నిజంగానే అక్కడ ఒకవేళ పెద్ద ఆయన చెప్తే రాసినామని చెప్తే అది ఏదైనా సాక్ష్యాధారాలతో సహా మీరు కథనాలలో రాయాలి కదా. ఊరికే అట్లనే ఏదైనా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా మీడియా సంస్థలు ఏది పడితే అది రాస్తే అది తప్పకుండా పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అవుతుంది కదా, సంబంధం లేని దాన్ని అంటగట్టినట్టే అవుతుంది కదా ఈరోజు. అంటే ఇంకొక విషయం అంటే ఇప్పుడు కవిత గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో కొంత మనం బలం చేకూరుస్తూ ఉంది ఈ అంశం మీద అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. కవిత గారు కూడా నా సొంత భర్త ఫోనే ట్యాప్ అయిందని ఆమె చెప్పడం, దీన్ని కూడా కొంత బూస్టప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఏం జరిగినా కూడా మీడియా కథనాలలో మాత్రమే రాస్తున్నారు. వాస్తవాలు అవాస్తవాలు అనేది తేల్చేది ఎవరు? మీడియానా తేల్చేది? కాదు కదా. ఇప్పుడు సిట్ అనేది ఏర్పాటు చేసిర్రు, సిట్ అనేది ఏర్పాటు చేసినప్పుడు ఆ అధికారులు ఇది వాస్తవం అవాస్తవం అనేది వాళ్ళు తేలవాలి, అంతేగాని మీడియానో లేదంటే రేవంత్ రెడ్డో లేదంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో బట్టి విక్రమార్కనో కాదు అవన్నీ తేల్చేది. కాబట్టి మేమేం చెప్తామంటే ఇప్పుడు కవిత గారు అయినా సరే వాస్తవంగా 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడకుండా ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేసి పార్టీల నుంచి వచ్చేసిన తర్వాత ఆమె మాట్లాడితే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులలో లేరు. రైట్. సో ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం కావచ్చు, లేదా ఇప్పుడు కేటీఆర్ది ఈ కార్ రేస్ అంశంలో కావచ్చు, చాలా సిట్లు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద దేని మీద కూడా ఒక కొలుకు వచ్చే ప్రయత్నం లేదంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక డౌట్ రైజ్ అవుతూ ఉంది, ఈ 3 పార్టీలు ఒకటేనేమో, అందుకే ఎవరిని ఎవరు అరెస్ట్ చేసుకోరు, ఇది కేవలం ఏదో ప్రజల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నమే తప్పితే ఎవరిని అరెస్ట్ చేయరు. ఎందుకంటే ఇన్ని సిట్లు వేసినా కూడా ఏం ఉపయోగం జరిగింది? ఏం ఉపయోగం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇదిగో కేసీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికొచ్చి కూడా అసలు ఎందుకు అక్కడ ఏం జరిగిందనే అంశం మీద ఇప్పటికీ కూడా ఒక బయటికి రిపోర్ట్ వచ్చిన పరిస్థితులు లేవు. దాదాపు 4-5 రిపోర్ట్లు తెప్పించుకున్నాం దాని మీద, 4-5 కమిటీలు వేసి వాళ్ళు కూడా రిపోర్ట్లు ఇచ్చిన పరిస్థితి. సిట్ వేసి ఇదిగో ఆధారాలు ఉన్నాయి, కేసీఆర్ ఇట్లా చేసిండు, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున అతిపెద్ద స్కామ్గా దాన్ని చూపించారు. తర్వాత గొర్రెల స్కామ్ది కూడా సేమ్ ఇదే పరిస్థితి, సిట్ వేశారు. సో ఈ కార్ రేస్లో కూడా సిట్ వేశారు, కానీ ఏ సిట్టు కూడా బీఆర్ఎస్ని టచ్ చేసే పరిస్థితి కనపడట్లే. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఇంటర్నల్గా కుమ్మక్కయ్యారా కాంగ్రెస్ పార్టీతో, లేదంటే ఏదన్నా ఇంటర్నల్ ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు కాళేశ్వరం అయినా సరే, ఈ ఫార్ములా రేసింగ్ అయినా సరే, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అయినా సరే, మీరు చెప్పినట్టు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు కూడా అన్నీ కూడా వాళ్ళు సిట్ విచారణ చేసి విచారణ జరిపినప్పుడు నిజంగానే వాస్తవాలు ఉంటే ఏదో ఒక ఈ ఫార్ములాలోనో లేదంటే ఫోన్ ట్యాపింగ్లో కాళేశ్వరంలోనో తప్పకుండా అవినీతి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్స్ ఇస్తుండే. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఏ రిపోర్ట్స్ కూడా బయటికి రావట్లేవు కదా. దానికి పూర్తిగా కారణం ఏంటంటే ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే తెలంగాణలో కాళేశ్వరం కట్టిర్రో అది శాశ్వత వనరు. అది దానివల్ల ఎన్నో లక్షల ఎకరాలు ఈరోజు నీళ్ళు వస్తున్నాయి, పంటలకు నీళ్ళు వస్తున్నాయి. దానివల్ల రైతులకు ఉపయోగమైంది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఎవరైతే లైక్ ఊర్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడినాయి. కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఒకటి వాస్తవంగా కాళేశ్వరం కట్టినట్టు కాళేశ్వరం అక్కడ ఉన్నది.
మనం కాళేశ్వరాన్ని చూస్తున్నాం. ఆ నీళ్ళని వాడుకుంటున్నాం. ఆళ్ళ నీళ్ళతో వచ్చిన అదేమంటారు మన పంట పండించుకుంటాం. ఆ పంటను మనం రైతులు కూడా అమ్ముకుంటున్నారు. కాబట్టి అది ఎంతో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇప్పుడు 1,00,00,000 స్కామ్ అంటే ఈరోజు నిజంగానే 1,00,00,000 స్కామ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ విలువనే 1,00,00,000. మళ్ళీ అట్లంటే తెలంగాణలో కాళేశ్వరం ఉండేది కాదు కదా! ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రకమైన మాటలు మాట్లాడుతుంటే ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రి స్థాయికి నువ్వు తగవని చెప్పి ఈరోజు ప్రజలే అనుకునే సిట్యుయేషన్ నువ్వు ఏర్పరచుకున్నావు. రైట్. థ్యాంక్ యూ. సో